హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కంద పులుసు రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ కంద వేపుడు షేర్ చేశాను, కంద కోఫ్తా షేర్ చేశానండి. ఇప్పుడు కంద పులుసు రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇది లాస్ట్ ప్రాసెస్ అండి, గార్నిషింగ్ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి చేతికి నూనె రాసుకోవాలండి. ఇది పావు కిలో ఉంటుందండి. ఇది ఎప్పుడైనా అంటే ఇది దురద వేస్తుంది అనమాట, అందుకని చెప్పేసి మనం నూనె రాసుకోవాలి. ఇంత చింతపండు తీసుకున్నానండి నేను. ఒక రెండు అంటే ఒక పెద్ద నిమ్మకాయ అంతండి, ఇప్పుడు వస్తున్న పెద్ద నిమ్మకాయలంతా చింతపండు తీసుకున్నాను. చేతికి నూనె రాసుకొని కట్ చేసుకోవాలండి, లేకపోతే దురదేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి చేతికి నూనె రాసుకొని ఇలా కొంచెం మందంగా ఉంటుందండి, ఇలా కట్ చేసుకోవాలి. పీల్ చేసుకోవాలన్నమాట, పీలర్తో రాదు. ఇలా పీల్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. సేమ్ ఫిష్ టేస్ట్లో ఉంటుందండి ఈ రెసిపీ. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా మీ ఇష్టం అండి, ఎలాగైనా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది ఉడికించుకుంటున్నాను అనమాట. మీరు మామూలుగా అలాగైనా వేసుకోవచ్చు, ఉడికించుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి. ఉడికించుకుంటున్నాను నేను, మామూలుగా అలాగైనా వేసుకోవచ్చు. అయితే నా దగ్గర చిన్న ఆనియన్సే ఉన్నాయండి. ఆనియన్స్, ఒక బిగ్ టమాటో తీసుకున్నానండి, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వాష్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి వాష్ చేసి పెట్టుకున్నాను, టమాటో వాష్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ కట్ చేసుకోవాలండి, చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు అంత చింతపండు వద్దనుకుంటే కొంచెం చింతపండు క్వాంటిటీ తగ్గించి టమాటోస్ ఇంకా 2 యాడ్ చేసుకోవచ్చండి. అంటే పులుసు అంటే కొంచెం పుల్లగా ఉంటే, అంటే చింతపండు టేస్ట్ ఉంటేనే బాగుంటుందండి. ఒక బిగ్ టమాటో తీసుకున్నాను నేను. కరివేపాకు వచ్చేసి వాష్ చేసి పెట్టుకున్నానండి, కరివేపాకు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని, కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకున్నానండి అంతా. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులండి. పులుసులోకి ఎప్పుడు మెంతులు వేసుకుంటామండి, అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇది కాస్త చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. కాస్త ఉప్పు అండి, త్వరగా వేగిపోతుంది. కొంచెం కలుపుకోవాలి, త్వరగా వేగిపోతుంది అనమాట. పసుపు అండి, కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కారం, పులుసులోకి ఉప్పు కారం బాగా పడుతుందండి. చింతపండు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం బాగా పడుతుంది. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. ఉప్పు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, కాకపోతే బాగానే పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోవాలండి అల్లం వెల్లుల్లిపాయది. కొంచెం ఇప్పుడు నూనె తేలింది. ఈ స్టేజ్లో టమాటో అండి, కట్ చేసి పెట్టుకున్నాం ఒక పెద్ద టమాటో వేసుకొని బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. లిడ్ పెట్టేస్తే కాస్త మగ్గిపోతుంది. ఇప్పుడు నూనె తేలింది చూడండి. ఈ స్టేజ్లో మనం ఉడికిచ్చి పెట్టుకున్న కందలు వేసుకోవాలండి. కొంచెం వాటర్ ఉంది దాంట్లో, దాంతోపాటే, ఎందుకంటే
కందల్ని మనం బాగా వాష్ చేసుకున్నామండి. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి అది ఉంటుందన్నమాట. ఎంత మనం పీల్ చేసినా కూడా కట్ చేసేటప్పుడు కొంచెం ఉండిపోతుంది. ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి కుక్ చేసి పెట్టుకున్న కందల్ని వేసుకున్నాము. కాస్త మగ్గనివ్వాలండి. ఆల్రెడీ ఉడికి ఉన్నాయి. ఇప్పుడు నేను 5 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూను గసగసాలు తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులండి వేసుకుంటాను. ఇవి వేయించుకోవాలన్నమాట. ధనియాలు వేయించుకోవాలి, ఆవాలు, జీలకర్ర అండి. మెంతులు, ఇంకొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు మెంతులండి. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం దూరగా వేయించుకోవాలండి. అరోమా అనేది వస్తుందన్నమాట. అప్పటిదాకా వేయించుకోవాలి మనము. ఇప్పుడు నువ్వులు, ఆల్రెడీ కడాయి వేడిగా ఉంది, త్వరగా అయిపోతుందండి. త్వరగా చిటపటలాడుతుంది. చిటపటలాడేటప్పుడే గసగసాలు వేసేయాలి. ఒక 2 నిమిషాలు కూడా పట్టదండి, వేగిపోద్ది త్వరగా. నువ్వులు, 1 టేబుల్ స్పూను గసగసాలు వేయించుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు పేస్ట్ ఆల్రెడీ గ్రైండ్ చేసేసాను. ఇందులో కలిపేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కందలు ఉడికి ఉన్నాయి, టమాటోస్ మగ్గాయి. ఇప్పుడు ఈ ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు పౌడరు ఫస్ట్ యాడ్ చేసామండి మనము. ఇప్పుడు నువ్వులు, గసగసాలండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు, గసగసాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ అన్నీ ఉడికి ఉన్నాయి కాబట్టి ఇప్పుడే వేసుకుంటున్నామండి మనము. పులుసులో కాకుండా అన్నీ ఉడికి ఉన్నాయి కదా, ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు, నేను హాట్ వాటర్లో నానబెట్టుకున్నానండి. అంటే వెంటనే నానబెట్టుకోలేదు, అందుకని హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను. త్వరగా నానిపోయింది. బాగా గుజ్జు కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట. 2-3 సార్లు మొత్తం వచ్చేంత వరకు పులుసు మనం తీసుకోవాలండి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ అండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. షార్ట్స్లో వచ్చేసి ఎక్కువ మా పెట్టిది పెడతానండి. లాంగ్ వీడియోలో వచ్చేసి క్రాఫ్ట్స్ ఉంటాయి.